వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ గేమ్ చేంజర్ చిరంజీవి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఖైదీ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఈ సినిమా విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా ప్రభావం, ఆ జోష్ ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సులో అదే ఉత్సాహంతో ఉంది. ఖైదీ కేవలం ఓ సినిమా కాదు, టాలీవుడ్ రూపురేఖలనే మార్చేసిన రెవల్యూషన్ మూవీగా నిలిచింది. చిరంజీవి స్టార్డమ్ ని రికార్డు స్థాయిలో ఎగబాకేలా చేసిన ఈ సినిమా నిజంగా ఆయనకు బెయిల్ దొరకని ఖైదీ గానే నిలిచిపోయింది. చిత్రం 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి టీం స్పెషల్ వీడియో విడుదల చేయగా ఇది నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకువచ్చిన పేరు ఖైదీ అంటూ వీడియోని విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఖైదీ ఎలా పుట్టింది అనేది చూస్తే మొదట ఈ కథ సూపర్ స్టార్ కృష్ణ కోసం ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరంజీవికి దక్కింది. దర్శకుడిగా తొలుత కె రాఘవేంద్రరావు పేరును పరిగణలోకి తీసుకున్నారు. చివరికి ఆ బాధ్యత కోదండ రామిరెడ్డి భుజాలపై పడింది. పరుచూరి బ్రదర్స్ రాసిన కథ, డైలాగ్స్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి అచ్చతుగా సరిపోయాయి. ఖైదీ కథ 1982లో వచ్చిన హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ ఆధారంగా రూపుదిద్దుకుంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరు పూర్తి కథ విన్నారట. పరుచూరి బ్రదర్స్ పై ఉన్న విశ్వాసంతో ఆయన ఎటువంటి సందేహం లేకుండా సినిమా చేయడానికి అంగీకరించారు. చిరంజీవి ఈ సినిమాకి 1.75 లక్షల రూపాయలు పారితోషికం అందుకున్నారు. కోదండ రామిరెడ్డి 40,000 రూపాయలు తీసుకున్నారు. కానీ ఫలితం మాత్రం ఆకాశాన్నంటుంది. 25 లక్షల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 70 లక్షల రూపాయలు బిజినెస్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆ రోజుల్లోనే సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఖైదీ ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం. ఆ కాలంలోనే 3.2 కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడుపోయాయి. అది అప్పటి ఆల్ టైమ్ రికార్డ్. ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శించబడింది. చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారు చీఫ్ గెస్ట్ గా విచ్చేయడం ఆ వేడుకకు మరో విశేషం. ఖైదీ విజయంతో హిందీలో కూడా రీమేక్ చేశారు. జితేంద్ర హీరోగా నటించగా మాధవి మరోసారి హీరోయిన్ గా కనిపించింది.